మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈరోజు ఆదివారం ఆరాధన కూడికలో మరి వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం మనం. మరి ఈరోజు వాక్యం యొక్క అంశము పేరేమిటంటే నిజమైన బోధకులను అబద్ధ బోధకులను గుర్తించడం ఎలా. ప్రవక్తలు రెండు రకాలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజంగా క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి బోధకులు ఉన్నారు. అసలు వీరిద్దరిని ఎలా కనిపెట్టాలి? తిను అబద్ధ ప్రవక్త అని, తిను నిజంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తనని ఎలా గుర్తించాలి? ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసుడిగా నీవు అనేది ఈరోజు వాక్య రూపంలో మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు తండ్రి మరియు ఆదివారం ప్రభు ఆరాధన కూడికలో వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాము తండ్రి. నాయన మరి తండ్రి, నీ యొక్క బిడ్డలతో నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. ఎవరు నాయన నిజమైన బోధకులో, ఎవరు అబద్ధ బోధకులో నాయన నీవే నీ యొక్క ప్రజలకు నాయన అర్థవంతంగా తెలియజేసి ప్రభు వారిని ప్రభు నీ యొక్క మార్గంలో పూర్తిగా నడిపించమని కోరుకుంటూ నాయన నిలబడింది నేనైనా కూడా ప్రభు మాట్లాడేది తండ్రి మీరే ఉన్నారు తండ్రి. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఫ్యాన్ ఆఫ్ డాడ్, నాకు డిస్టర్బెన్స్ ఉంది. మొదటిగా నిజమైన బోధకుల గురించి చూద్దాం, తర్వాత అబద్ధ బోధకుల గురించి మనం గమనిద్దాం. ఫస్ట్ అసలు ఈ నిజమైన బోధకులు ఎవరు అని అంటే మన వాక్యంలో చూద్దాం ఒకసారి. తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఒక నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడంట? ఖండిస్తాడు. ఇంకేం చేస్తాడు? సంపూర్ణమైనది అంటే విషయాలు, దేవుడు గురించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా వివరిస్తాడు. అదీ కాక ఎవరైనా తప్పు చేస్తే సంఘంలో ఖచ్చితంగా ఖండిస్తాడు, గద్దిస్తాడు. తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొని రాడు. ఎవరు? ఈ యొక్క నిజమైన ప్రవక్త. ఏం చేయడు? వెనకేసుకొని రాడు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మనసు గాయపడినప్పటికీ కూడా వాక్యం ఉన్నట్టుగా ప్రచారం చేస్తాడు. తర్వాత గద్దిస్తాడు. ఎలాగైతే తండ్రి తన బిడ్డలను గద్దిస్తాడో పాపము చేయకుండా ఉండటానికి. అలాగే మరొక వాక్యం చూద్దాం ఈ యొక్క నిజమైన ప్రవక్తల గురించి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క పౌలు చెప్పేశాడు. పౌలు గారు ఏమని చెప్పారు? మనుష్యులకు ఇష్టమైనట్టు నేను బోధించానంటే, మనుష్యులకు ఇష్టంగా బోధించడం అంటే ఏంటి? తప్పుదారి పడుతున్నప్పుడు నిందించకపోవడం, గద్దించకపోవడం, ఖండించకపోవడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి? మనుషులకి ఇష్టం. ఎవరికైనా మనిషికి, అమ్మా నువ్వు చర్చికి రావట్లేదు, సరిగ్గా రావాలమ్మా టయానికి, నువ్వు ఇట్లా తప్పుదారిలో వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పినప్పుడు నువ్వు చెప్తే నేను వినాలా?
నువ్వు నాకు చెప్పేది ఏంది అన్నట్లు ఆమున్నా ఏంటి ఈయన ఇంత ఖండిస్తూ చెప్పినా వినకుండా ఆమె ఇష్టానుసారంగా ఆమె ఉంటూ లేదు ఆయన ఇష్టానుసారంగా ఆయన ఉంటూ ఇలా ఉన్నాడు అంటే ఆయన నిజంగానే ఆ ప్రవక్త చెప్తున్నది వాస్తవమే. కానీ అబద్ధ ప్రవక్తలు ఎలా చెప్తారు? తీయగా. మరి రావట్లేదా? సరే ఈ వారం కాకపోతే ఇంకో వారం కుదుర్చుకో, లేదా కుదరపోతే నెలకు ఒక్కసారి అన్నారా అంటే ఏంటి? మనుషుల్ని నొప్పించరు అన్నమాట. వాళ్ళ హృదయానికి ఏమి నొప్పి తగలదు, అలా చెప్తారు మాట. వాళ్ళు అబద్ధ బోధకుల లెక్కలోకి వస్తారు. కాబట్టి ఏ ప్రవక్త అయినప్పటికీ కూడా మనుషులకు ఇష్టమైనదిగా, మనుషులకు వినసంపుగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది నిజమైన బోధ కానే కాదు. ఎప్పుడైతే ప్రవక్త మాట్లాడేటప్పుడు, ఒక బోధకుడు మాట్లాడేటప్పుడు, ఒక యాజకుడు మాట్లాడేటప్పుడు, ఒక విశ్వాసిగా నీ తప్పేంటో నీకు తెలిసి నీ యొక్క హృదయంలోకి ఆ మాట గుచ్చుకున్నది అని అంటే, నీవు చేస్తున్నటువంటి కార్యం దేవుడు నీకు ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు అని అంటే అది నిజమైన బోధ. నీవు గుర్తించాలి అది నిజమైన ప్రవక్త చెప్పేటువంటి మాటలు అని, అది దేవుని ద్వారా వస్తున్నటువంటి మాటలని ఒక విశ్వాసగా నీవు గుర్తించాలి. కాబట్టి ఏ ప్రవక్త కూడా మనుషులకు వినసంపోయినటువంటి మాటలు మాట్లాడు. ఒకవేళ మాట్లాడాడు అని అంటే తను ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త అవుతాడు. ఇంకోటి క్రీస్తు దాసుడు కానే కాడని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. పౌలు గారు ఏం చెప్తున్నారు? వాక్చాతుర్యము అంటే ఏంటి? మాట్లాడగలిగేటువంటి శక్తి వాక్చాతుర్యము అంటే. తర్వాత జ్ఞానాతిశయం అంటే నాకే జ్ఞానం ఉంది, ఏదైనా నేను కనిపెట్టగలను అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇంకోటి మర్మము అంటే మర్మంగా ఉన్న విషయాలు నాకు మాత్రమే తెలిసినవి, నాకు మాత్రమే తెలుస్తాయి అని అనేటువంటి బోధకులు. అయితే వీళ్ళు కూడా ఎటువంటి లెక్కలోకి వస్తారంటున్నారు? అబద్ధ బోధకుల లెక్కలోకి వస్తారు. అయితే మరి నిజంగా ఉన్నటువంటి ప్రవక్తలు ఎప్పుడూ కూడా నా జ్ఞానంతో ఈ మాట చెప్తున్నాను, నా వాక్చాతుర్యంతో ఈ మాట బోధిస్తున్నానని ఎప్పటికీ కూడా వాళ్ళు చెప్పరు. పౌలు గారే అంటున్నారు ఇక్కడ స్పష్టంగా. ఒకసారి మళ్ళీ చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అంటే నేను బోధించేటప్పుడు నా జ్ఞానం అసలు అది యూస్ఫుల్ కానే కాదు. నా మాట తీరంటారా? అది కూడా కాదు. మరి ఏంటిది నేను బోధించేది అంటే నేను ఇక్కడ నిలబడతా, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది అప్పటికప్పుడు ఎవరిస్తారు ఆ భాగ్యాన్ని, ఎవరిస్తారు ఆ మాటలని? దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా ప్రవక్త నా జ్ఞానముతోటి ఈ మాట చెప్తున్నాను, నా యొక్క వాక్చాతుర్యముతో ఈ మాట చెప్తున్నాను అంటే అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఏ సేవకుడైతే, ఏ బోధకుడైతే నిలబడుతూ ప్రజలతో మాట్లాడుతున్నాడో దేవుడు ఆ క్షణమున అక్కడే ఆ యొక్క ప్రవక్తకు బయలుపరుస్తాడు. ఏం మాట్లాడాలి, నీవు ఏ విధంగా మాట్లాడాలని దేవుడు తన ద్వారా మాట్లాడతాడు. ఒక వ్యక్తి తనంతట తాను నా జ్ఞానం ఉంది, నేను చెప్పగలుగుతాను, ఇవన్నీ ఇలా తెలుసు, నాకు అలా తెలుసు అంటే తను అబద్ధ ప్రవక్త లెక్కలోకి వస్తాడు. తర్వాత 2వ వచనము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. నిజమైన ప్రవక్త ఏం చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఖచ్చితంగా వివరిస్తాడు. తర్వాత ముందుకు వెళ్తే ఒక వాక్యంలో చెప్తారు. కొంతమంది అంటే యేసు గురించి చెప్పరు, ఓన్లీ యెహోవా దేవుడి గురించి చెప్తారు. యేసుని తీస్తారు పక్కకి, ఇంకంతే యెహోవా దేవుడు మాత్రమే, ఇంకంతే యేసుక్రీస్తుని పక్కకి నెట్టేస్తారు. వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి అబద్ధ ప్రవక్తలని బైబిల్లో రాయబడి ఉంది స్పష్టంగా.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ఒప్పుకోరో, ఆయన భూలోకంలోకి శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోరో వాళ్ళు కూడా, అలా బోధించే వాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలు అవుతారని చెప్పి మనకు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఒప్పుకుంటారో, మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇక్కడ ఏమనుంది 2వ వచనం, సిలువ వేయబడిన యేసుని గురించి ప్రకటిస్తాడు ఒక నిజమైన బోధకుడు. నిజమైన బోధకుడు ఎవరి గురించి ప్రకటిస్తాడు? సిలువ వేయబడినటువంటి యేసుని గురించే మాట్లాడతాడు. తర్వాత 11వ వచనం చూద్దాం. దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనశ్శాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియ. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఇప్పుడు నా మనసులో ఏముందో ఆలోచన అనేది నా ఆత్మకు తెలుసు. మీ మనసులో ఏముందో ఆలోచన అనేది ఎవరికి తెలుసు? మీ ఆత్మలకి తెలుసు. మీరేమనుకుంటున్నారు అనేది నాకు తెలీదు. నా మనసులో ఉన్న ఆలోచన ఏంటో మీకు తెలియదు. అలాగే దేవుని యొక్క ఆలోచన ఏంటో కూడా మీకు తెలియదు. మరి ఎవరికి తెలుసు ఈ ఆలోచన? 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూసారు ఇక్కడ? అంటే ఏం చేస్తాడు దేవుడు? నిజంగానే నీకు దేవుడి గురించి ఏమి తెలియదంతా, కానీ ఆ సమయమున ఒక్క బోధకునిగా నీవు ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన యొక్క ఆత్మలో ఉన్నటువంటి ప్రతి సందేశము కూడా నీకు వివరించి చెప్తాడని దేవుడు ఇక్కడ మాట సెలవిస్తున్నాడు. తర్వాత 13వ వచనము, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఎలా బోధిస్తున్నారంటే, నిజమైన ప్రవక్తలు దేవుడు అప్పటికప్పుడు వాళ్ళకి ఆత్మరూపంగా ఇస్తున్నటువంటి సందేశాల్ని బోధిస్తారు. ఎవరు? నిజమైన ప్రవక్త. ఒకవేళ తనంతట తాను తన స్వకీయ జ్ఞానంతో చెప్తున్నానని ఏ ప్రవక్త చెప్పినప్పటికీ కూడా ఆయన అబద్ధ ప్రవక్తే అని బైబిల్ స్పష్టంగా కూడా మనకి తెలియజేస్తుంది. 14వ వచనం చూస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. చాలామంది ఏమంటారు? ఈ సృష్టిలో ఏమైనా కార్యాలు జరిగినాయి అంటే ఒకటి కారణం ఏమంటారు? సైన్స్ అంటారు. సైన్స్ ఒక రకంగా రీజన్ అవుతుంది, కానీ అది మాత్రమే రీజన్ కాదు. అది ఒక 50 వంతు అయి ఉంటుందేమో, అంతే. ఇంకా అదే డిపెండ్ అయిపోయి అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కానే కాదు. ఈ మనుషులు ఏం చేస్తారు? సృష్టిలో చూసే ఈ కొన్ని కార్యాలు చూసి ఇదే జీవితం లేదా ఇదే కార్యం జరగటం, ఇంకా దేవుడు లేడు, ఈ ఆత్మ లేదు, ఏమీ లేదని చెప్పి దేవుడిని పక్కన పెట్టేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మాటలో? వాళ్ళకి ఎలా ఉందంటే దేవుని యొక్క ఆత్మ వెర్రితనముగా ఉంది వాళ్ళకి. ఏది? ఈ సృష్టి అంతా కూడా దానంతట అది కలిగింది, ఎవరు చెయ్యలేదు, దానంతట అది వచ్చింది అని మాట్లాడేటువంటి వాళ్ళకి ఎలా ఉంది? ఈ యొక్క బోధ అనేటువంటిది, ఈ దేవుని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయి? వాళ్ళకి వెర్రితనముగా, వెక్కిరింపుగా, చులకనగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. కాబట్టి ఎవరైతే ఈ సృష్టిని పూజిస్తారో, ఎవరైతే ఈ సృష్టికి మ్రొక్కుతారో వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉండిపోతారు. ఇంకా అసలు ఈ సృష్టిని చేసిన దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. పౌలు గారు అదే అంటున్నారు, ఈ సృష్టిని మీరు పూజిస్తున్నారేమో కానీ ఈ సృష్టిని చేసినటువంటి దేవుడి గురించి మేము ఈ రోజున మీకు బోధిస్తున్నాము అని చెప్తున్నాడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము
26వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క వాక్యమును బట్టి చెప్పచ్చు, ఇప్పుడు నిజమైన బోధకుడు పరిచారం చేస్తున్నాడా చేయించుకుంటున్నాడా? యేసుక్రీస్తు ప్రభువారే ఏం చెప్పారు? పరిచారం చేస్తుంటే ఆయనకి ఏమన్నారు? చెయ్యొద్దు నాకు అన్నాడు. వెళ్ళి ఆ యొక్క శిష్యుల కాళ్ళను ఆయనే కడిగారు. ఏం చేశారు? శిష్యుల కాళ్ళను ఆయనే కడిగారు, ఆయనే తగ్గించుకున్నారు. ఇక్కడ చూస్తే బాగా ఏం చెప్తున్నాడు? పరిచారం చేయుటకు రాలా నేను, పరిచారం చేయుటకే నేను వచ్చింది కానీ పరిచారం చేయించుకుంటకు రాయలేదన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది బోధకులు ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చి ఒక 10 మంది పనోళ్ళు ఏమన్నా ఇప్పుడు సేవకులతో ఫోటో తీసుకుంటే దానికి డబ్బులు ఇవ్వాలి, సేవకులను కలవాలంటే బాడీ గార్డులు ఉంటారు. యాక్టర్స్కు ఉండటం అది వేరు, సేవకులకు కూడా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితే డబ్బులు ఇవ్వాలి, ఆయనతో మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలి, ఎంట్రీకి డబ్బులు ఇవ్వాలి. ఇలా వ్యాపారం అయిపోతుంది. ఏం చేస్తున్నారు సేవకులు? పరిచారం చేయట్లా, చాలామంది చేయించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే అంటున్నారు, పరిచారము చేయించుకుంటకు కాదు నేను ఈ లోకానికి వచ్చింది, మీకు చేయటానికి, నా యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ ఏంటో బయలుపరచటానికి నేను ఈ లోకానికి వచ్చాను. కానీ సేవకులు ఏం చేస్తున్నారు? తండ్రి ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆనందాల కోసం దేవునిని ఎంతగానో నిందిస్తున్నారు. అన్యుల ముందు, క్రైస్తవుల ముందు వాళ్ళకేం పోవట్ల పేరు. ఎక్కడ పోతుంది పేరు? ఎక్కడ వస్తుంది పేరు? వాళ్ళకి తప్పు పేరు అన్యుల ముందే వస్తుంది. ఎక్కడ దేవుని నామానికి అవమానం జరుగుతుంది? అన్యుల ముందే జరుగుతుంది. తర్వాత మరొక వాక్యం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. 22వ వచనము, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. తర్వాత 24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మీరు దీర్ఘంగా గమనిస్తే ఒక మాట ఉంది. చాలామంది నేను ఫోన్లో చూస్తూ ఉంటాను, మాట ఒకటి అంటారు, క్రిస్టియన్స్ మరి ప్రవక్తలే ఆడపిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటని చాలామంది అడుగుతారు. ఫాదర్గా ఉంటారు కొంతమంది, వివాహం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు? అసభ్యకరంగా అమ్మాయిలతో ప్రవర్తించి వాళ్ళు ఎవరి నామానికి అవమానం తెస్తున్నాడు? దేవుడి నామానికి అవమానం తెస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో అలా ఉండటంతో అందరూ ఏమనుకుంటున్నారు? ఇదిగో పాస్టర్ ఇట్లా చేస్తున్నాడు, ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడాడు ఒక అమ్మాయితో చండాలంగా, ఇలా ప్రవర్తించాడు, ఇట్లాంటి పనులు చేశాడు, దీని పట్ల నీవేం మాట్లాడతావు అని చాలామంది కూడా ఈ యొక్క ఫోన్లో ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి. ఒకటే సమాధానం దానికి, ఏంటి అని అంటే వారు నిజమైన ప్రవక్తలు కారు. నిజమైన ప్రవక్త అంటే ఏంటి? ఇక్కడ చూసారా, శరీరమును అంటే శరీరంలో వచ్చినటువంటి ఎటువంటి క్రియలైనప్పటికీ కూడా అణుచుకుంటాడు నిజమైన ప్రవక్త. పౌలు గారు కూడా ఏం చేశారు? తన యొక్క క్రియలను అణుచుకొని ఉన్నాడే కానీ ఎక్కడా కూడా అసభ్యకరంగా ఆయన ప్రవర్తించలేదు. తర్వాత శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసేస్తారు. అప్పుడే నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడే పాత జీవితాన్ని అంతా కూడా ఏం వేయబడతావు? సిలువ వేయబడతావు. నువ్వు ఒకవేళ బాప్తీసం తీసుకున్నా దేవుని యొక్క బోధ ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నువ్వు అందుకే అబద్ధ ప్రవక్తవి అవుతావు.
కాబట్టి అలాగ రేపులు చేసి అట్లా ఉన్న ఫాదర్లు వాళ్ళందరూ ఇంకా అబద్ధ ప్రవక్తలనే అర్థం. అంతేగాని నిజమైన ప్రవక్తలు కూడా అటువంటి వారని మాత్రం కలపదు. ఒక విశ్వాసిగా నీవు కనుక్కోవాలి ఎటువంటి ప్రవక్త, ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు, అసలు నిజమైన ప్రవక్త లేదని పరీక్షించాలని బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. నిజమైన ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు నీవు గ్రహించాలి, పరీక్షించాలని దేవుడు బైబిల్లో స్పష్టంగా రాసి ఉన్నాడు ఒక విశ్వాసిగా నీవు. కాబట్టి నిజమైన ప్రవక్తలో శరీరంలో ఉన్నటువంటి ఇచ్చమైనటువంటి కార్యాలైనా కూడా, దురాశ ఆలోచనలు కూడా ఏమైపోతాయి, సిలువ వేయబడతాయి ఒక నిజమైన ప్రవక్త అయితే. అబద్ధ ప్రవక్తలు అవన్నీ కూడా మేల్కొని ఎప్పుడూ కూడా దేవుడి నామానికి అవమానకరంగా ఉంటూనే ఉంటాయి ఒక అబద్ధ ప్రవక్త చేసేటువంటి క్రియలు. సరే, ఇప్పటిదాకా మనం నిజమైన ప్రవక్త గురించి చూసాం. ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనము. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఇక్కడ వాక్యం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనమెంత అమాయకులమే చెప్తాడు. మనమెంత కనుక్కోలేనటువంటి స్థితిలో, అంటే ఎలాగా ఒక చెడు మార్గంలో వెళ్తే ఏమీ తెలుసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా దానిలోకి వెళ్ళిపోతారు నా జనాలు. అలాంటి పిల్లలు అన్నమాట నా పిల్లలు అని చెప్తాడు దేవుడు ఇక్కడ. చూడండి, అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో. అంటే ఎవరు జనాలు ఏం చేస్తారంటే ఏ మాటలు అంగీకరిస్తారు? బాగా అబద్ధపు మాటలే. మంచి మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు ఇక్కడ. ఎవరు అన్ని అబద్ధపు మాటలే అంగీకరిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని, అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులు. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. నా జనులు ఏమి నమ్ముతారమ్మా? అబద్ధాన్నే నమ్ముతారు. తర్వాత చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి ఏం చేస్తారంట, కొంచెం ధనం ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, కొంచెం కానుకలు ఇస్తారు. కాబట్టి మనం ఇట్లాగే ఈ బోధ చేసుకుంటూ వెళ్ళామనుకో, ఏదో 2 మాటలు బైబిల్లో 2 మాటలు చూసుకొని ఆడ బట్టి ఏదో చెప్పేసామనుకో, మనకేం లాభం వస్తుంది? ఏమొస్తుంది? కొందరు డబ్బులు ఇస్తారు, కొంతమంది ఏమైనా ఆహారం ఇస్తారు, కొంతమంది బియ్యం తీసుకొస్తారు, కొంతమంది బట్టలు తెస్తారు, కొంతమంది కావాల్సినటువంటి అవసరతలు ఏమైనా ఉంటే డబ్బు ఏమైనా కావాలంటే ఇస్తారు. ఇదంతా బాగుందంటే వాళ్ళు ఇంత పూటి కోసం ఏం చేస్తున్నారు, ఎన్ని విద్యలు చేస్తున్నారో చూడండి. దేవుని యొక్క బోధన తప్పుగా ప్రకటిస్తున్నారు. దేవుడు వారిని పిలవకపోయినా కూడా వాళ్ళు ఏమంటారంటే, నన్ను పిలిచాడు దేవుడు, నన్ను వాక్యం బోధించమన్నాడు దేవుడు అని చెప్తారంట. పిలవడు దేవుడే వాళ్ళు నిజంగా. కానీ వాళ్ళు అలాగ వేషం వేసుకొని మనుషులలోకి వస్తారు. ఎందుకు? ఈ యొక్క జనాలు కూడా ఏ మాటలు నమ్మేటువంటి జనాలు, అబద్ధపు మాటలు నమ్మే జనాలు వీళ్ళందరూ కూడా. కాబట్టి అబద్ధ ప్రవక్తలు మరింతగా ఎక్కువ అవుతున్నారు ఈ యొక్క జనాంగం వల్ల. అంటే అందుకే దేవుడు అంటాడు, నీవు పరీక్షించు ఎవరు ఎటువంటి ప్రవక్త అని. తర్వాత మరొక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? ఎటువంటిది బోధిస్తాడంట? తన హృదయం లేదనిపిస్తే అది బోధిస్తాడు. నేను అందుకే ముందు వాక్యంలో చెప్పాను, నిజమైన ప్రవక్త వాక్యంలో కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, వాక్చాతుర్యముతో కానీ జ్ఞానముతో కానీ నేనేం చేయట్లేదు, బోధించట్లా.
ఎందుకు? ఎందుకంటే ఆ జ్ఞానంతో ఆయన బోధన ప్రకటించడం అనేది అసాధ్యం. నీవు అక్కడ నిలబడిన రోజున దేవుడు అప్పటికప్పుడు నీకు ఆ యొక్క శక్తినిస్తాడు, ఆ యొక్క వాక్ శక్తినిస్తాడు. అది దేవుడు ఇచ్చేటువంటి కార్యం. అంతేగాని నీ యొక్క హృదయంలో ఇది మాట్లాడాలి, నేను ఇది మాట్లాడాలి అని నీవు బట్టి పట్టుకొని నిర్ణయించుకున్నావంటే వాళ్ళు నిజమైనటువంటి బోధకులు కాదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తర్వాత 15వ వచనం, కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు. ఏమని చెప్తారంట వాళ్ళు? ఏం కాదు, మీరు ఇట్లాగే ఉండండి, ఇక్కడే ఇట్లా ఉండి మారండి, ముందు దేవుడు అప్పుడే రాడు, మీకుంది టైం ఉంది, ఇలా చెప్తాడు అనమాట. అంటే ఏంటి? ఇలా చెప్తే మనిషికి ఏమనిపించింది? ఇంకా టైం, అప్పుడు మారచ్చు, ఉండొచ్చు కొంతసేపు, ఏం కాదు. కానీ నిజమైన ప్రవక్త ఏం చెప్తాడు? సమయం అయిపోయిందని చెప్తాడా, ఇంకా ఉందని చెప్తాడా? సమయం అయిపోతూ ఉంది, నీవు ఇంకా సిద్ధపడ్డావా లేవా అని చెప్పి రక్షణ మార్గంలోకి రావటానికి మరిన్ని మాటలు వారికి చెప్తాడు. వారి యొక్క బోధ కూడా ఎలా ఉంటుంది? ఖండించేలాగా ఉంటుంది, గద్దించేలా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధ అలాగే చెప్పారు. చూసే జనాలు ఎందుకు ఆశ్చర్యపోయేవారు ఆయన బోధ విని అంటే ఆయన అధికారము గలవారిగా చెప్పేవాడంట. అంటే ఇంకా ఆయన చెప్పేటువంటి వాక్యము వింటే ప్రశ్న రాదు ఇంకా, ఎందుకంటే అంత అధికారముతో అంత గద్దింపుగా ఆయనటువంటి వాక్యం ఉండేది, ఆయన వాక్శక్తి అంత బాగుండేది. కానీ ఈ రోజున ప్రవక్తలు బోధిస్తే చాలు 100 ప్రశ్నలు వస్తున్నాయి, అందరికీ వందలు వస్తున్నాయి ప్రశ్నలు. అంతేగాని ఇది నిజం అని నమ్ముతారు. కానీ ఎవరిది నమ్ముతారు? అబద్ధ ప్రవక్తలతో నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ అబద్ధపు జనాలు ఎవరిది నమ్ముతారు? ఎక్కువగా అబద్ధ ప్రవక్తలనే నమ్ముతూ వెళుతూ ఉన్నారు. తర్వాత 16వ వచనం, ఒక్క నిమిషం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయముగుదురు. ఏమవుతారంటే అలా ప్రకటించేటువంటి బోధకులు కూడా ఖడ్గముతోను క్షామముతోను లయమైపోతారు. వాక్యం ఉంటుంది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు ఏమైంది? నరకబడి అగ్నిలో వేయబడిపోద్ది. అలాగే అబద్ధ ప్రవక్త పరిస్థితి కూడా అవుతుంది. తనకొక్కడికే అవ్వదు, కుటుంబంలో తను మాత్రమే కదా చెప్పింది ఇట్లా అబద్ధ ప్రవక్త ఇలా బోధించింది, దేవునికి విరుద్ధంగా ఇలా మాట్లాడిన తను మాత్రమేగా, శిక్ష తనకు మాత్రమే వచ్చింది అనుకుంటే తప్పు. తర్వాత కింద వచనములు చూడొచ్చు, వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనుల క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. ఏది విన్నవాళ్ళు. అందుకని దేవుడు ఏమన్నాడు? నువ్వు పరీక్షించు, ఎవరు కరెక్టో తెలుసుకో. అంతేగాని అబద్ధ ప్రవక్త మాటలు నువ్వు తన దారినే వెళ్ళిపోయావు అనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? తన శిక్షలో కూడా పాలు పంచుకుంటావు. నువ్వు ఏం చేస్తావు? తన శిక్షలో కూడా నువ్వు కొంచెం పాలు పంచుకుంటావు. తర్వాత, నేను వారి చెడుతనము వారి మీదకి రప్పించదును, వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతి పెట్టవాడెవడునో లేకపోను. అంటే అంత దీన స్థితి వచ్చింది అబద్ధ ప్రవక్తకి. చాలు, ఇక్కడి నుంచి చూస్తే అక్కడ అబద్ధ ప్రవక్త యొక్క భార్య అయినప్పటికీ, భర్త అయినప్పటికీ, పిల్లలేంది, కూతురులేంది, కొడుకులేంది, అందరికీ కూడా ఆ శిక్ష అనేది వర్తించింది. చివరికి వాళ్ళ గతి ఎట్లయిపోయిందంటే వాళ్ళని పాతి పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. చివరికి ఒక్క వ్యక్తి ఉండడు. అంటే రోడ్డు మీద ఒకవేళ వాళ్ళు అక్కడే మరణిస్తే ఇంకా అక్కడే ఉండిపోతారు అంతే. వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టేటువంటి ఒక మనుషుడు కూడా ఉండడు. అంతటి పరిస్థితి వస్తుంది అబద్ధ ప్రవక్త కానీ దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి వచనము నుంచి 3 వచనముల వరకు చదువుకుందాం ఒకసారి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఎక్కడికి బయలుదేరారంట?
లోకములకు బయలుదేరారు. ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది అని ఉంది బైబిల్లో? అనేకులు ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉన్నారు. ఎందుకని? ఈ అబద్ధ బోధ చేస్తే వచ్చిన లాభం ఏంది వాళ్ళకి? ఏంటి? తినటానికి తిండి ఉండిద్ది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, వేసుకుంటానికి బట్టలు ఉంటాయి, మంచిగా సంపాదన ఉంటుంది, చక్కగా అందరు పనులు ఉంటారు, కూర్చొని దర్జాగా తినచ్చు. ఎవరైనా మనిషి చూసేది సుఖమా కష్టమా? ఏది ఎంచుకుంటాడు? సుఖాన్నే ఎంచుకుంటాడు. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు కూడా ఎంతమంది ఉన్నారంట? అనేకులు ఉన్నారని చెప్తున్నారు బైబిల్లో. చూద్దాం ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఒక్కరిని నీవు నమ్మద్దనే చెప్తున్నాడు. ఎలా? ఏం చేయాలి అంటే, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎలా చేయాలంట? ఇవేం చేయాలి? ప్రతి ఆత్మను నమ్మటం కాదు, ప్రతి బోధకుడు నువ్వు నమ్మొద్దు. ఏం చేయాలి? నువ్వు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని ఒక బోధకుడు చెప్తున్నాడు అంటే అది నిజమైన ప్రవక్త అని అర్థం. మరి తర్వాత, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే ఈ లోకం, అది లోకంలో ఉన్నది. చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంటే ఒప్పుకోరు, కానీ యెహోవా దేవుడు ఉన్నారంటే ఒప్పుకుంటారు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించరు పూర్తిగా. దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు చేశాడు, ఆయన రౌద్రము కలిగినటువంటి దేవుడు, ఇవన్నీ ఒప్పుకుంటారు, కానీ యేసుక్రీస్తుని ఒప్పుకోరు. వాళ్ళు ఆయన భూలోకానికి వచ్చాడంటే ఒప్పుకోరు, ఆయన 3వ రోజు లేచారంటే ఒప్పుకోరు, ఆయన సిలువ వేయబడ్డాడంటే ఒప్పుకోరు. యేసుక్రీస్తుని అంగీకరింపనటువంటి బోధ కానీ అటువంటి చేస్తున్నటువంటి బోధ ఎవరు చేస్తున్నారు? ఆ బోధని అబద్ధ ప్రవక్తలే చేస్తారు. నిజమైన ప్రవక్త దేని గురించి ప్రకటిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడని ఏ ప్రవక్త అయితే చెప్తాడో ఆ యొక్క ప్రవక్తే నిజంగా దేవుని సంబంధి, దేవుడు పంపినటువంటి వ్యక్తి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క వ్యక్తి ఒక్క యెహోవా దేవుని మాత్రమే ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు లేరని, ఆయన కార్యాలు నిజమైనవి కావని, ఆయన భూమి మీదకి వచ్చాడంటే ఎవరైతే అది అబద్ధమని చెప్పుచున్నారో వారి యొక్క బోధ అబద్ధపు బోధ, వారు అబద్ధపు ప్రవక్తులు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మరొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే బయటికి ఎలా కనబడతారు? మంచి మనిషిలాగా కనబడతారు. మంచిగా దేవుని ప్రేమ వీళ్ళ ద్వారానే చూడొచ్చు మనం అన్నట్లు బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళు అంత ప్రేమగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయం అంతా దేంతో నిండి ఉంటుంది? పాపముతో నిండి ఉంటుంది. అలాగే వాళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది? అది మంచి మనస్తత్వం ఏమైనా తోడేళ్ళది? ఎప్పుడు ఎట్టుంచి పొడుస్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేస్తుందో తెలీదు. అటువంటి క్రూరమైన తోడేళ్ళని అబద్ధ ప్రవక్తల గురించి బోధించబడింది ఇక్కడ. తర్వాత, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారు చేసే క్రియల ద్వారా మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు ఎటువంటి వారని. తర్వాత, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును.
మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఇక్కడ ఫలించనిది ఒక్క ప్రవక్తేనా? కాదు. ఆ యొక్క అబద్ధ బోధ విని నువ్వు ఆ యొక్క బోధలోనే వెళ్తున్నావు. చూసావా అబద్ధ ప్రవక్త అని అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. ఎలాగా? అట్టిగా ఇస్తే అట్టిగా ఇస్తారు, ప్రార్థన చేసి ఇస్తే అది తింటే పిల్లలు పుడతారంటారు. విన్నారా మాటలు? చేయవన్న బాగోపోతే కొబ్బరి నూనె రాయటం, కొబ్బరి నూనె లాస్ట్ చేస్తే చేయి నొప్పి తగ్గిపోయిద్ది. ఇలాంటి క్రియలన్నీ కూడా అబద్ధ ప్రవక్తలు చేసేవి. అవన్నీ కూడా ఎవరు చేసేవి? అబద్ధ ప్రవక్తలు చేసేవి. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇగో ఈ పండు తినమ్మా నీకు ఇది జరిగిద్ది, ఈ పండు తిను ఇట్లా జరిగిద్ది అని ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయలా. అలాగే శిష్యులు బోధించేటప్పుడు కూడా ఎక్కడ వారు ప్రకటించలా. వారి యొక్క మాట ఎలా ఉండేదంటే మనుషులకు ఇష్టమైనట్టుగా ఉండేది కాదు వాళ్ళ మాట. అంటే మనుషులు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. యేసుక్రీస్తు బోధన కూడా ఎవరైనా యాక్సెప్ట్ చేశారా? పరిసయ్యులు వీళ్ళ మాటలు వింటూనే వాళ్ళకి ఏమయ్యేది? ఈయన ఎప్పుడు చంపాలి అనిపించేది. ఎందుకు? ఆయన యొక్క బోధ లాంటిది. ఆయన యొక్క మాట అంత గద్దింపునిస్తుంది, అంత ఖండితంగా ఉంటుంది ఆయన మాట. కాబట్టి నిజమైన ప్రవక్త కూడా మాట ఎట్లా ఉంటుంది? మనుష్యుని చెవికి వినసంపుగా ఉంటే అది అబద్ధ ప్రవక్త మాటే. లేదు, అది గద్దింపుగా ఉంది, ఖండితముగా ఉన్నది అని అంటే అది నిజమైన ప్రవక్త బోధ అని గుర్తించాలని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. తర్వాత ఆఖరిగా మరొక వాక్యం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 219, పేజీ నెంబర్ 219. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. వాళ్ళు ఇందాక ఏమన్నాం మనం? అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇప్పుడు ఏంది? అబద్ధ ప్రవక్తలు జనాల్లో ఉన్నారు. తర్వాత అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు. ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నారు? ఈ యొక్క అబద్ధ ప్రవక్త కూడా ఎవరు బిడ్డ అండి? దేవుని బిడ్డే. అందుకని ఏమన్నాడు? కొనిన వాక్యం ఉంటుంది. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? మిమ్మల్ని నేను కొన్నాను, మీరు నా సొత్తు అని చెప్తాడు. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను కూడా అందుకే అంటున్నాడు ఇక్కడ, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేస్తారు? వాళ్ళు విసర్జిస్తారు. ఆయన చెప్పేది వినేదేంది? కొన్నటువంటి ఆ ప్రభువును కూడా అది లక్ష్య పెట్టరు, కానీ బోధ చేస్తారు. మళ్ళీ ప్రవక్తలుగా ఉంటారు నలుగురిలో. అది వాళ్ళ గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు చూద్దాం. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంట. తర్వాత మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అంటే అబద్ధ ప్రవక్త చేసే బోధ చూసి ఇంకొంతమంది ఏంది, ఇప్పుడు నాకు వస్తుంది సంపాదన బాగా ఇట్లా చేస్తే అబద్ధంగా బోధ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు చూసి ఏం చేస్తారు? వాడికి సంపాదన బాగా అవుతుంది, మనం కూడా ఏదో 2 మాటలు చూసుకున్నాడు చెప్దాం వెళ్ళి బట్టి మనకు కూడా సంపాదన వచ్చింది. మనం కూడా ఇట్లాంటి కార్యాలు సూచక్రియలు చేస్తే అందరు నమ్మేది. జనాలు ఏంది? అబద్ధపు మాటలు వినేవాళ్ళు ఈ జనాలు ఎక్కువగా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి చేస్తే మనం కూడా ఏం చేయొచ్చు? అప్పుడు సంపాదించుకోవచ్చు. అందుకని మాట అన్నారు ఏమని? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారంట. నడుస్తారని ఆలోచన కాదు, నడుస్తున్నారు కూడా ఇప్పటికీ. తర్వాత వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడు. కాబట్టి వీరిని చూసి ఏమంటారు? నిజమైన ప్రవక్తను అబద్ధ ప్రవక్త చేస్తారు. ఈ అబద్ధ ప్రవక్త చేసే క్రియలు
జనాలు చూసి నిజం అనుకుంటారు, నిజంగా చేసే బోధని అబద్ధపు బోధ అని నెట్టివేస్తూ ఉంటారు ఈ జనాలు. కాబట్టి దేనికి మచ్చబడుతుంది ఇక్కడ? సత్యానికి. ఏ నామానికి అవమానకరంగా ఉంటుంది? దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది ఇటువంటి బోధ. తర్వాత వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాక్యం చెప్తారు. అంటే ఒక వాక్యం తీసి దాని అర్థం ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి, చెప్పేది ఒకటి. వాళ్ళకి ఇష్టమైన బోధన వాళ్ళు ప్రకటిస్తారనమాట. అంటే దేవుడు వారికి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి వాక్చాతుర్యం కానీ ఇవ్వడు దేవుడు. కానీ వారి హృదయంలో అనుకున్నది వారు బోధిస్తారు. వారి హృదయంలో ఏం వంచన కలిగితే అది చెప్తారు. వాళ్ళే అబద్ధ బోధకులు. తర్వాత మీ వలన లాభం సంపాదించుకుంది. ఎవరి వలన సంపాదించుకుంటుంది? అవిశ్వాసుల వలనే. విశ్వసిస్తారు, నిజంగా వాళ్ళు దేవుళ్ళో ఉంటారు, కానీ ఎవరిని నమ్ముతున్నారు? వాళ్ళు అబద్ధ బోధకులను నమ్మి ఏం చేస్తున్నారు? చివరికి చూడండి, మీ వలన వారు లాభాన్ని సంపాదించుకుంటున్నారు. ఇట్లాగ అబద్ధాన్ని బోధిస్తూ ఉంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకా అట్రాక్ట్ అవుతున్నాడు, ఇంకా వింటున్నాడు, ఇంకా దేవుని మందిరాలకి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఏమవుతున్నారు చివరికి? అందరూ కలిసి ఒకేసారి శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. తర్వాత వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయను, వారి నాశనము కునికి నిద్రపోదంట. అబద్ధ బోధ చేసేటువంటి వారికి వచ్చేటువంటి నాశనము ఏం చేయదంట? అసలు నిద్రపోనే పోదు. పూర్వకాలం నుంచి ఉంది శిక్ష రెడీగా, అదే శిక్ష వీళ్ళకు కూడా అప్లై చేస్తారు. అసలు ఆ యొక్క శిక్ష మాత్రం ఆగే ప్రసక్తే లేదని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రతి విశ్వాసిగా నీవు ఈరోజు ఉన్నావు దేవుని మందిరంలో, నువ్వు పరీక్షించాలి. దేవుడే అంటున్నాడు, పరీక్షించు. అబద్ధ బోధకులు ఉన్నారు, నిజమైన బోధకులు ఉన్నారు ఈ లోకంలో. నువ్వు ఏ ఒక్క బోధ విని ఈరోజు నా మందిరంలోకి వస్తున్నావు? ఏ ఒక్క బోధ విని నీవు నీ యొక్క మనసును మార్చుకుంటున్నావు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చారని ఒప్పుకున్నారో, ఆ యొక్క బోధ ప్రకటిస్తున్నారో, ఆ యొక్క బోధ నిజమైన బోధ అని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరైతే యెహోవా దేవుడు మాత్రమే ఉన్నాడు, ఇంకొక దేవుడు లేదు, లేదా అన్య దేవతలు ఉన్నాయి అంతే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కానీ యెహోవా దేవుడు కానీ ఎవరూ లేరు అని భ్రమ పట్టిస్తూ ఉన్నారన్నప్పటికీ కూడా అటువంటి అబద్ధ బోధ నీవు వినవద్దని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.